సార్ ఓటీపీ వచ్చింది చెప్పండి సార్. నా వైఫ్ ఫోన్ కి వచ్చి ఉంటది, ఒక్క నిమిషం అన్న. హలో అత్త నీ కూతురు లేదా? అమ్మి లోపల ఉంది. ఏం బాబు? అదే ఓటీపీ వచ్చి ఉంటది, ఓటీపీ చెప్పత్తా. ఓటీపీ అది కాదత్త, ఫోన్ లో చూసి ఓటీపీ చెప్పత్తా. అవునా, సరేలే. ఓటీపీ ఏందయ్య పులు వరుకుతున్నావా? అంత ధైర్యం నాకేటదత్త. అద్దమ్మా ఫోన్. చెప్పండి. బతికిచ్చావే, ఆ ఓటీపీ చెప్పు. ఓటీపీ వద్దన్నా, నాకు ఆర్డర్తో నాకు వద్దనే వద్దు, తీసుకోమా. అన్నా మంచిగున్నావాయే? మంచిగా ఉన్నారా? మన నిర్మించిన వాళ్ళు మంచిగా ఉంటారు. పాపం నా వైఫ్ ఒక్కటే పని చేసుకుంటుంది, నా కళ్ళతో నేను చూడలేకపోతున్నా. ఇప్పుడు చెల్లమ్మ, మీ ఫ్రెండ్ మీనాకి జంతువులంటే ఇష్టం అంట కదా? అవును, దానికి జంతువులంటే భలే ఇష్టం. ఈ రోజు అమ్మ నన్ను పంది అనింది. నమ్మలేమైనా? వీళ్ళకి అడగటం రాదు, నేను అడుగుతాను చెప్పు. ఒక ఆంటీ 5 చపాతీలు చేసింది, 3 ఆంటీలు అయితే ఎన్ని చపాతీలు చేస్తారు? 15 చేస్తారు. నీ బొంద చేస్తారు. 3 ఆంటీలు ఒక చోట ఉంటే ముచ్చట్లో పెట్టుకుంటారు, చపాతీలు ఎందుకు చేస్తారు? ఊరినే గంట కొట్టి మా పిల్లకాయలు నిద్రపోతున్నారు. ఇది కొట్టకపోతే మా పిల్లకాయలు నిద్రపోరు. లక్కీ, నేను డిప్రెషన్ లో పోతున్నానే. ఏంది ఎడిపోతున్నావు? డిప్రెషన్ లో పోతున్నానే. ఆటో పోతున్నా? లేదు. బస్సు పోతున్నా? లేదు. రైలు పోతున్నా? లేదు. అసలు నీ దగ్గర పైసలు ఉన్నాయా? ఇంట్లో కూరగాయలు అయిపోయినాయి, ఇంట్లో సరుకులు అయిపోయినాయి, ఎక్కడ పనులు అక్కడనే ఉన్నాయి. ఇంటి రెంట్ కట్టాలా, కరెంట్ బిల్ కట్టాలా, ఈఎంఐలు కొట్టాలా. ఇవన్నీ కాదన్నట్టుగా నేను కడతా అని నెత్తి మీద వేసుకున్న 10 లక్షలు చిట్టి కట్టాలా. ఇన్ని కట్టేటి పెట్టుకొని పోతాడు. అది కాదు, నేను ఆలోచించి డిప్రెషన్ లో పోతున్నా అంటే. అరే నీ దగ్గర డబ్బులే లేకుండా డిప్రెషన్ కి పోతున్నా, ఎగ్జిబిషన్ పోతున్నా అంటావు. పోయి దాపో. నాయనా, నాకు మా ఆయన గొడవైందే. గొడవలు కామనేలే అమ్మా, ఒకరికొకరు సర్దుకుపోండి. సర్దుకుంటాలే కానీ బాడీ నేను చేయమంటావు? సర్దుకునేది సంపీడువే. ఏవండి, మీకు కొన్ని క్వశ్చన్స్ అడుగుతా, ఆన్సర్ చెప్తారా? సరే అడుగు. ఈ ప్రపంచంలో మీకు ఇష్టమైన వాళ్ళెవరు? మా అమ్మ. మీ దృష్టిలో ఎక్కువ కష్టపడేది ఎవరు? మా నాన్న. మిమ్మల్ని ఎక్కువ సపోర్ట్ చేసేది ఎవరు? నా చెల్లి. మీ మంచి కోరుకునేది ఎవరు? మా అన్న. మీ చుట్టూ ఏం జరిగినా మీ మాట మీద నిలబడేది ఎవరు? నా ఫ్రెండ్స్. మీరు చేసే ప్రతి పనిలో మీకు పనికొచ్చేది ఎవరు? నా డబ్బులు. సరే, దేన్ని చూస్తే మీరు సంతోషంగా ఫీల్ అవుతారు, హ్యాపీగా ఫీల్ అవుతారు? 90ని. ఏంటి? నువ్వు ఇష్టపడేది ఒక్కళ్ళు, నిన్ను ఇష్టపడేది ఒక్కళ్ళు, నీకు సపోర్ట్ చేసేది ఒక్కళ్ళు, నిన్ను సపోర్ట్ చేసేది ఒక్కళ్ళు. మరి నన్నెందుకు పెళ్లి చేసుకున్నావు? నిన్ను ఎత్తి మీద పెట్టుకొని ఊరేగించడానిక? హలో హలో, ఎవరు? నేను. నేను మీ అమ్మ బాబుల పేరేం పెట్టలేదా? పెట్టారు. మరి చెప్పి సావు, పేరు చెప్పడానికి బల్పా? గీత. నా బతికేం బతుకోగాని నిన్ను పెళ్లి చేసుకుని నాకు పండగలా పబ్బంలా ఎప్పుడు పని 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 అని పనికే తెల్లారిపోతాను. నిన్ను కట్టుకుని నాకు నేను నాశనం అయిపోయినా. నిన్ను కట్టుకుని నేను సీమ్ అయినా. అక్క, వైఫై పాస్వర్డ్ చెప్పవా? పాస్వర్డ్ కావాలరా యదవా? పాస్వర్డ్ అడిగినందుకే అలా తిడుతున్నావేంటక్క? నేను తిట్టట్లేదు తమ్ముడు, పాస్వర్డే అది. మీ ఆవిడ మా ఆవిడ కలిసి మార్నింగ్ షో సినిమాకి వచ్చారు. మనం కూడా వెళ్దాం సినిమాకి? సిగ్గు లేకపోతే సరే, మొగుడు పర్మిషన్ లేకుండా పెళ్ళ మార్నింగ్ షో సినిమాకి వచ్చింది, మనం కూడా వెళ్దాం సినిమాకి.